మనకి ఏది యాదృచ్ఛికంగా జరగడం అనేది ఉండదు అని నిన్న క్లాస్ లో కూడా చెప్పుకున్నాం మనం. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది, ఏ కారణం లేకుండా ఏ కార్యం జరగదని చెప్పేసి చెప్పుకున్నాం మనం. ఈ రోజున మనకి ఈ ఆహారం గురించిన సందర్భం, ఇప్పుడు భారతీయమ్మ కానివ్వండి, సురేఖమ్మ కానివ్వండి, ఇద్దరు కూడా ఆహారంకి సంబంధించిన సందర్భం గురించి మాట్లాడారు. ఎగ్జాక్ట్ ఈ రోజే అక్కడ మరలా గురుప్రసాదం, ఇంకా 365 days, అప్పుడు 41 days కోసం మనం మాట్లాడడం జరిగింది. వాళ్ళు వచ్చారు, వెళ్ళారు, ఆ తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. ఇప్పుడు దాన్ని కంటిన్యూషన్ ప్రాజెక్ట్ 365 days నడవడానికి గాను మనం ఎవరైతే ఒక ధ్యాన కుటుంబాన్ని మాట్లాడామో వాళ్ళు ఈ రోజే అరుణాచలం రీచ్ అవుతున్నారు. ఈ రోజు నుండి అక్కడ గురుప్రసాదం స్టార్ట్ అవుతుంది. అదేదో ఆల్రెడీ తెలిసినట్లే ఇప్పుడు భారతి అమ్మ ఎవరైతే గురుప్రసాదం చేస్తున్నారో వాళ్ళకి నేను సపోర్ట్ గా ఉంటాను, ఈ గురుప్రసాదం సురేఖమ్మ ఈ గురుప్రసాదం ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పడం చూడండి. అంటే ఆల్రెడీ మనం ఎక్కడెక్కడో ఉన్నా కూడా ఇక్కడ ఏదైతే జరుగుతుందో అది భౌతికంగా మనం మాట్లాడుకోపోయినప్పటికి కూడా మనం సెన్స్ అయిపోతున్నాం వాటిని. అంటే అందరూ ఆల్రెడీ ఇంటర్లింక్డ్ అయి ఉన్నారు. ఇక్కడ మన ఏదైతే ఒక ఆనంద కలయిక ఈ సమూహం ఉందో అందరూ ఇంటర్లింక్డ్ అయి ఉన్నారు. ఆల్రెడీ అక్కడ నాలెడ్జ్ అనేది ఒకరికొకరి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. మనం అందరము ఎక్కడున్నా ఒక చోట ఉంటాం కదా, ఎక్కడున్నా కలిసి ఉండాలి అనడానికి అనుకుంటూ ఉంటాము. ప్రతిసారి కూడా కలిసి ఉన్నాము అనడానికి ఇది గొప్ప నిదర్శనం. మనం అందరం అరుణాచలం పట్ల, అరుణాచలంలో ధ్యానాన్ని, పత్రిజీ లక్ష్యాల్ని విస్తృతంగా తీసుకెళ్ళాలి అనే తపన మన అందరిలో ఎంతగా దాగి ఉంది అనే దానికి ఇది గొప్ప నిదర్శనం. మనం అందరం తెలియకుండానే ఇన్ని రోజులు కలవపోయినా కూడా మన లోపల అదే మెదులుతూ ఉంది. అందరి లోపల ఒక భారతీ మేడం లోపల అదే మెదులుతుంది, ఒక సురేఖ మేడం లోపల అదే మెదులుతుంది, ఒక సూర్య గారి లోపల అదే మెదులుతుంది, ఒక నాంచారి గారి లోపల అదే మెదులుతుంది, ఒక మీనా మేడం లోపల అదే మెదులుతుంది, ఒక లక్ష్మీ మేడం లోపల అదే మెదులుతుంది. అందరి లోపల అదే మెదులుతా ఉంది, అదే కదిలిస్తుంది వాళ్ళని. ఎవరిని చూసినా కూడా నిన్న మీనా మేడం లక్ష్మీ మేడం మాట్లాడుకుంటున్నారు, మేము అరుణాచలం వెళ్ళిపోతాం, అరుణాచలంలో ఉంటాం అని చెప్పేసి. ఈరోజు భారతీ మేడం చెప్తున్నారు నేను అరుణాచలం అక్కడే వస్తాను, అక్కడే సేవ చేస్తానని. సురేఖం చెబుతున్నారు ఎవరు వచ్చినా నేను తమిళ్ నేర్పించేస్తాను, అందరం అక్కడ ఇది చేయాలి అని చెప్పేసి. చూడండి ఎంత ఇంటర్లింక్డ్. సూర్య గారు రెడీ అయిపోతున్నారు అక్కడ రావడానికి. అది కాబట్టి ఆల్రెడీ మనం ఒక కార్యం కోసం కలిశాము అనుకోవడానికి ఇది గొప్ప నిదర్శనం, ఇది ఒక గొప్ప ఉదాహరణ. కాబట్టి ఇది ఎవరో చెప్తేనో లేకపోతే ఎవరో చేసే దానిలో మనం కూడా ఏదో చేద్దామనో జరుగుతుంది కాదు, ఇది మనం చేస్తుంది, మన ద్వారా జరగాల్సి ఉన్నది. కాబట్టి ఇది ఇది నిదర్శనంగా కనబడుతుంది మనకి అనేక సందర్భాల్లో. ఇక్కడందరం మనం అదృష్టవంతులం కాబట్టి ఇక్కడ ఉన్నాం. ఆ అదృష్టం స్థాయికి వచ్చిన వాళ్ళే ఇక్కడికి వస్తారు, అదర్వైజ్ రావాలనుకున్నా రాలేరు. నాంచారి గారు ఎంతమందిని పిలుచుంటారు, ఆయన రెడ్డి గారు ఒక్కరే వస్తున్నారు, ఎందుకంటే ఆయనకి అదృష్టం పండింది. మనం పిలిచినంత మాత్రం వచ్చారు, ఎవరికి అదృష్టం పండితే వాళ్ళు ఇక్కడికి వస్తారు. మనం అందరం ఆల్రెడీ పత్రిక చెప్పినట్టు మరి ఆధ్యాత్మిక చివరి మెట్టు సేవ అని చెప్పారు. ఆల్రెడీ ఆ ఆధ్యాత్మిక చివరి మెట్టు అయినటువంటి ఆ సేవలోకి మనం అందరం వచ్చేసాం. అది సేవ అనేది మణిహారం లాంటిది. మనం అక్కడ ఉన్నాం అందరం, మనం అంతా సేవా చక్రవర్తులం. సేవ చేయడం అనేది చిన్న విషయం కాదు, అది ఒక ఉత్కృష్టమైన విషయం, అది ఉన్నతమైన విషయం. సేవ అనేది ఈ భూమి మీద ఉన్న ఒక అల్టిమేట్ థింగ్. మనం దైవత్వం చూడాలి అంటే దాన్ని ఉన్న ఏకైక మార్గము సేవే. మనం సేవలోకి వచ్చిన తర్వాతే దైవత్వాన్ని చూడగలుగుతాం. అప్పటి వరకు దైవత్వం గురించి మాట్లాడుకుంటాం, దైవత్వం గురించి తెలుసుకుంటాం. కానీ దైవత్వం ఎప్పుడు చూస్తాము అంటే సేవ చేయడం మొదలుపెట్టిన తర్వాత.
కాబట్టి మనం ఎప్పుడైతే దైవత్వాన్ని చూడడం మొదలు పెడతామో ఏమవుతుందంటే కంప్లీట్ గా మనం దైవ స్వరూపులుగా మారడం మొదలు పెడతాం. మనమందరం ఇప్పుడు దైవ స్వరూపాలుగా మారిపోయాం. పత్రి సార్ చెప్తుంటారు ఎప్పుడు కూడా, మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ గాడ్స్ అని చెప్పేసి. ఎందుకు చెప్తుంటారంటే నువ్వే దేవుడివి, నువ్వే దేవుడివి, నువ్వే దేవుడు అని చెప్పేసి మనల్ని పదే పదే ఆ ఫ్రీక్వెన్సీలోకి ఉంచడం వల్ల మనం తెలియకుండా ఏం చేస్తామంటే ఒకానొక రోజు ఆ స్థాయికి చేరుకుంటాం. నువ్వు దేవుడు అని సార్ చెప్పారు అంటే ఇంకా నువ్వు దేవుడు అనే నువ్వు దేవుడివే, కానీ నువ్వు అది తెలుసుకోలేకపోవచ్చు. కానీ పత్రి సార్ పదే పదే యు ఆర్ ద గాడ్, యు ఆర్ ద గాడ్, యు ఆర్ ద గాడ్ అని చెప్పినప్పుడు మనకేమవుతుందంటే ఒకసారి ఏమవుతుందంటే ఓహో నేను దేవుడినా, నేను దేవుడినా, నేను దేవుడినా అని మన లోపల అది పదే పదే మననం అవడం వల్ల ఆ తెలియకుండా ఏమవుతుందంటే ఆ దేవత లక్షణాలు అనేది మనలో మేల్కొల్పడతాయి. ఆ మేల్కొల్పడి ఏమవుతుంది తెలియకుండానే మన చుట్టూ ప్రపంచంలో మనం దైవాన్ని చూడటం మొదలు పెడతాం. మన చుట్టూ ప్రపంచంలో ఎవరికి ఏ అవసరం ఉన్నా, ఎవరు ఏ అవసరంలో ఉన్నా, ఎవరు ఏ కష్టంలో ఉన్నా మనకు తెలియకుండానే అరే వాడు నేనే కదా, వాడు వేరు నేను వేరు కాదు కదా, వాడి అవసరం అంటే నా అవసరమే కదా, వాడి అవసరం నా దాకా తెలిసింది అంటే నేను వాడి జీవితంలో ఎంతో కొంత సహకరించాలేమో కదా అని చెప్పేసి వారు మనకు సంబంధం లేని వ్యక్తులైనా, మనకు తెలియని వ్యక్తులైనా, మనకి వాళ్ళు అపరిచితులైనా సుపరిచితులైనా ఎవరైనా కానివ్వండి, మనకి తోచిన సహకారం మనము మన రూపంలో ఉన్న ఎదుటివాడికి మనం అందించడం మొదలు పెడతాం. అక్కడ ఏమవుతుందంటే నేను దేవుణ్ణి, నా ఎదుటి ఉన్నవాడు కూడా అదే దేవుడు. కాబట్టి నీ రూపంలో ఉన్న దేవుడు ఆ రూపంలో ఉన్న దేవుడికి సహకరిస్తున్నాడు అనే భావనతో మనము అలా జీవించడం మొదలు పెట్టేస్తాం. ఎందుకు అంటే ఆ మననం వల్ల నేనే దేవుణ్ణి అనే మననం వల్ల ఏమవుతుందంటే తెలియకుండానే లోపల ఉన్నటువంటి దైవత్వ లక్షణాలు అనేవి మనందరిలో మేల్కొల్పబడి, ఆ మేల్కొల్పబడని వాళ్ళకి ఏమనిపిస్తుంది చూసిన వాళ్ళకి, ఆ భారతి గారికి ఏమన్నా పిచ్చా, ఏదో ఆమె మిషన్ లో ఆమె బిజినెస్ ఆమె చూసుకోవచ్చు కదా, ఎందుకు వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఇంకోళ్ళ కోసం తపన పడుతుంది అని అనుకుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఇంకా దైవత్వ లక్షణాలు మేల్కొల్పబడలేదు వాళ్ళలో, వాళ్ళు ఇంకా కుచించుకుపోయి అలా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఏం చేశారయ్యా మనకంటే నువ్వే దేవుడివి, నువ్వే దేవుడివి, నువ్వే దేవుడివి అంటూ మనల్ని ఆ దైవత్వం వైపు తీసుకొచ్చేశారు. ఆ దేవుడిలాగా మార్చేశారు. ఆ దేవుడిలాగా జీవించేలాగా మనల్ని తయారు చేశారు. ఇక్కడున్న దేవుళ్ళందరికీ ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. ఇంతమంది దేవుళ్ళు కలిస్తే ఈ భూప్రపంచం అంతా ఎంత దైవత్వాన్ని మేల్కొల్పొచ్చు. మన కంట పడిన ప్రతి ఒక్కరూ దైవ స్వరూపంగా మారిపోతూ ఉంటారు. అలా మనం ఏం చేయవసరం లే, ఏం చెప్పనవసరం లేకుండానే మనం సమూహంగా పోతా ఉంటే చాలు మన వైబ్రేషన్స్ తో. మీకు ఈరోజు ఒక చిన్న కథ చెప్తాను నేను. ఒక సైంటిస్టులు ఒక విషయం మీద ఒక రీసెర్చ్ చేశారు. ఇది నిజంగా జరిగిన సంఘటన. ఒక రీసెర్చ్ అనేది జరిగింది. దేని గురించి రీసెర్చ్ చేశారంటే ఒక కోతులు ఉంటాయి. ఇప్పుడు మనకి సముద్రం మధ్యలో ద్వీపాలు ఉంటాయి కదా, సముద్రం మధ్యలో మీకు ఎవరైనా గమనిస్తే ఒక పెద్ద భూమి ఉంటుంది, అక్కడ నీరు ఉండదు, భూమి ఉంటుంది, చుట్టూ సముద్రం ఉంటుంది, మధ్యలో భూమి ఉంటుంది. ఈ ద్వీపాల్లో కోతులు నివసిస్తూ ఉంటాయి. ఆ కోతులు ఏం చేసాయంటే భూమిలో ఉన్న ఆ దుంపల్ని తవ్వి ఆ మట్టితోనే అలా తినేస్తూ ఉండేవి.
అయితే ఈ సైంటిస్టులు ఏం చేశారు అంటే ఒక ద్వీపానికి వెళ్ళి అక్కడున్న కోతులకి ఆ దుంపల్ని కడుక్కుని తినడం నేర్పించారు. అక్కడ కోతులన్నీ కూడా ఆ దుంపల్ని కడుక్కుని తినడం మొదలు పెట్టిన తర్వాత ఆ ద్వీపం నుండి ఈ సైంటిస్టులు ఇంకో ద్వీపానికి వెళ్ళి అక్కడున్న కోతులకు కూడా ఆ యొక్క దుంపల్ని కడుక్కుని తినడం నేర్పించేవాళ్ళు. అలా ఒక ద్వీపం అయిపోయిన తర్వాత ఇంకో ద్వీపానికి, ఒక ద్వీపం అయిపోయిన తర్వాత ఇంకో ద్వీపానికి అలా వెళుతున్న క్రమంలో ఒకానొక రోజు వీళ్ళు ఎప్పుడు వెళ్ళని ఒక ద్వీపానికి ఎప్పటికప్పుడు కొత్త ద్వీపానికి వెళ్తూ ఉన్నారు కదా, అలా ఒకరోజు ఇంకో కొత్త ద్వీపానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ కోతులకి ఈ దుంపలు కడుక్కు తినాలి అనే విషయాన్ని నేర్పక ముందే అవి ఆ దుంపల్ని కడుక్కు తినడం అనేది ఈ సైంటిస్టులు గమనించారు. అక్కడ వీళ్ళు రుజువు చేసిన విషయం ఏంటంటే ఎప్పుడైతే ఒక సర్టెన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ కావచ్చు, యానిమల్స్ ఏదైనా కావచ్చు కాక సర్టెన్ పర్సంటేజ్ ఒక పని చేయడం మొదలు పెట్టినప్పుడు, పని చేయడం కంప్లీట్ అయినప్పుడు మిగతా వాళ్ళకి ఆ నాలెడ్జ్ అనేది ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పేసి ఆ సైంటిస్టులు ప్రూవ్ చేయడం జరిగింది. ఇది మీరు గూగుల్లో కూడా చెక్ చేయొచ్చు. ఈ ఎక్స్పెరిమెంట్ అనేది వస్తుంది. మనం అదే గమనించినట్లయితే మనకు ఒకప్పుడు ఒక మొబైల్ వచ్చినప్పుడు, కంప్యూటర్ వచ్చినప్పుడు, లేకపోతే ఒక కారు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మొదట్లో ఇది ఒక కంప్యూటర్ ఆపరేట్ చేయాలన్నా, ఒక మొబైల్ ఆపరేట్ చేయాలన్నా, లేకపోతే ఒక కార్ని మనం ఆపరేట్ చేయాలన్నా చాలా కష్టతరమైన విషయం. అంత ఆషామాషి కాదు. కారు స్టార్ట్ చేసినప్పుడు అందరూ ఫెయిల్ అన్నారు. ఒక స్టీరింగ్ ఉంది, బ్రేక్ ఉంది, క్లచ్ ఉంది, గేర్ ఉంది, ఈ 2 చేతులతో ఇన్ని ఆపరేట్ చేయడం కష్టము, ఇది నడపలేరు అన్నారు. కంప్యూటర్ స్టార్ట్ చేసినప్పుడు ఒక రూమ్ అంత ఉంది, ఇప్పుడు చిన్న చిప్లో వచ్చేస్తుంది. చూడండి, ఒకప్పుడు దీన్ని ఆపరేట్ చేయడం అనేది చాలా కష్టం ఉంది. కానీ సర్టెన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఎప్పుడైతే దాన్ని నేర్చుకున్నారో, కారు నడపడం నేర్చుకున్నారో, ఇప్పుడు కారు నడపడం అనేది అత్యంత ఈజీ. చిన్న పిల్లలు కూడా నడిపిస్తున్నారు. సర్టెన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ కంప్యూటర్ నేర్చుకున్నారు. ఈ రోజు కంప్యూటర్ ఈజీ అయిపోయింది. ఎల్కేజీ పిల్లలు కూడా కంప్యూటర్ లోనే నేర్చుకుంటున్నారు విద్యని. సర్టెన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ మొబైల్ వాడడం ఎప్పుడైతే అలవాటు అయిపోయిందో ఇప్పుడు పిల్లలు కూడా మొబైల్ ఆపరేట్ చేసేస్తున్నారు. పుట్టడంతోనే మొబైల్ ఆపరేట్ చేసేస్తున్నారు. ఎందుకు ఆ నాలెడ్జ్ ఎక్కడి నుండి వచ్చిందంటే ఏదైనా ఒక విషయము సర్టెన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ కి రీచ్ అయిన తర్వాత అదేమవుతుంది అంటే సహజంగానే ఆ జ్ఞానం అనేది వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. వాళ్ళకి ప్రత్యేకంగా వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉండదు. అదే విధంగా ఈ భూమి మీద ఇప్పుడు ధ్యానం సంబంధించిన జ్ఞానం అనేది, అహింసకు సంబంధించిన జ్ఞానం అనేది ఆల్రెడీ పత్రి సారు సర్టెన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ కి అందించేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి ఈజీ, ఆల్రెడీ ఈ నాలెడ్జ్ అంతా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. మనం తెలియకుండా ఇప్పుడు ఇంతకుముందు పత్రి సార్ ఎన్నో సందర్భాలు చెప్పారు. ఇప్పుడు ధ్యానం చెప్పడానికి ఎక్కడ ఎవరు రెడీగా ఉన్నారని మనం వెతుక్కుంటూ వెళ్తున్నాము. కొన్ని సంవత్సరాల తర్వాత మనల్ని వెతుక్కుంటూ వాళ్ళు వస్తారు, ఎక్కడున్నారు పిరమిడ్ మాస్టర్లు అని చెప్పేసి మనల్ని వెతుక్కుంటూ వాళ్ళు వస్తారు అని ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. మనం ఒక చోట కూర్చుంటే చాలు, పత్రి సార్ ప్రపంచం అంతా తిరిగారు ఈ యొక్క సందర్భాన్ని, ఈ యొక్క సమయాన్ని తీసుకురావడం కోసము. ఇప్పుడు మనం చేయవలసిన ఏంటంటే ప్రపంచం అంతా తిరగాల్సిన అవసరం లేదు, మనం ఒకసారి కూర్చోవాలంతే. వాళ్ళే ఎత్తుక్కుంటూ వస్తారు, ఎక్కడున్నారు వీళ్ళు, అరుణాచలంలో ఏ మూలను కూర్చొని ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు గూగుల్లో ఎత్తుక్కొని, సార్ గూగుల్లో ఎత్తుక్కొని వచ్చాను సార్, మీ గురుస్థానం ఎక్కడ ఉందంట కదా, మాకు ధ్యానం కావాలి సార్, మాకు ఎందుకో ఈ మధ్య మాంసాహారం తిన్నా కూడా తినాలనిపించడం లేదు, చాలా ఇష్టం మాకు, కానీ ఎందుకో తినాలనిపించడం లేదు, మాంసాహారం మానేసి అహింసలో ఉండాలనుకుంటున్నాము, మేము సాత్వికంగా జీవించాలనుకుంటున్నాము, శాకాహారులుగా మారాలనుకుంటున్నాము, మాకు ఎందుకోసారి ఈ మధ్య ధ్యానం చేయాలనిపిస్తుంది బాగా అని చెప్పేసి ఎవరు చెప్పారు మీకంటే? ఎవరు చెప్పలేదు సార్, మాకే అనిపిస్తుంది అనే సందర్భాలు ఈ మధ్య కాలంలో చాలా మంది మాస్టర్స్ వింటున్నారు.
ఎందుకయ్యా అంటే ఆల్రెడీ పత్రి సారు మరి ప్రపంచం అంతా తిరిగి 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 మరి ఆయన ఎంతో శ్రమించి ఇంటింటికి ఒక్కరి కోసం 100 సార్లు తిరిగి వారికి ధ్యానం నేర్పించి అలా ప్రపంచం అంతా తిరుగుతూ ఈ రోజున 13% ఆఫ్ పీపుల్ కి ఆ ధ్యానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని, అహింసా సిద్ధాంతం గురించిన ప్రాముఖ్యతని అందజేసేశారు. కాబట్టి ఇప్పుడు సులువైపోయింది. మనం ఇప్పుడు అందుబాటులో ఉండడమే చేయాల్సింది. మనం ఎక్కడికి పోవలసిన లేదు. వచ్చిన వాడికి అందుబాటులో ఉండాలి. వాడు ఫోన్ చేయగానే హలో ఎవరు చెప్పండి అనే ఫోన్కు అందుబాటులో ఉండాలి. మన దగ్గరికి వచ్చి డోర్ నాక్ చేయగానే డోర్ చేసి చెప్పండి ఎవరు, ధ్యానం చేయాలా మీరు, ఓకే కూర్చోండి కళ్ళు మూసుకోండి అని జస్ట్ చెప్పడమే మనం చేయాల్సింది. ఇప్పుడు మనం ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. ఒక అనువైన ప్రదేశం చూసుకుని అక్కడ కూర్చోవాలంతే మనం చేయవలసింది. మనకు దొరికినప్పుడు అతి గొప్ప అనువైన ప్రదేశము, అత్యంత శక్తివంతమైన ప్రదేశము అరుణాచలము. కాబట్టి మనం ఏం చేయాలి అంటే అవకాశం ఉన్నప్పుడల్లా వచ్చి అరుణాచలంలో టెస్ట్ చేయాలి మనం అంతే. ఆ వైబ్రేషన్స్ వాళ్ళు మనం లాగుతా, మన దగ్గరికి లాగుతా ఉంటే వచ్చిన జనాలని లెఫ్ట్ తీసుకుని పోవాల్సిన రైట్ తీసుకుని మన దగ్గరికి వచ్చేస్తాడు. మనకి దగ్గరికి వచ్చి అక్కడ ఏదో ధ్యానం అంటే ప్లాస్మా ధ్యాస అంట ఏదో బోర్డు చూసి మన దగ్గరికి వచ్చి సార్ నేను అటు వెళ్ళాల్సిన ఇటు వచ్చాను అనుకోకుండా బోర్డు చూశాను, నాకు ఎప్పుడు నుండే ధ్యానం చేయాలని ఉంది, ధ్యానం చెప్తారా సార్ అని అడుగుతాడు. అటు వెళ్ళాల్సిన ఇటు ఎందుకు వచ్చావంటే ఏమో తెలియదు సార్ నాకు కూడా, అనుకోకుండా వచ్చేసాను. ఇలాంటి సంఘటనలు మనం భవిష్యత్తులో ఎన్ని వింటాము. ప్రతి సంఘటన ఒక వ్యక్తి మన దాకా చేరాడు అంటే ప్రతి సంఘటన ఒక ఆశ్చర్యాన్ని కలిగించేలాగా ఉంటుంది. ఎందుకు అంటే మన ఆ ఆరా అనేది అది వ్యాప్తి చెంది ఆ ఆరాలకు వచ్చిన ప్రతి ఒక్కరిని మనం ఆకర్షించేస్తుంటాం, అయస్కాంతం ఇనువును ఆకర్షించినట్లు. కాబట్టి మనం ఇక్కడ ఏమీ చేసేదే లేదు, కూర్చోవాలంతే. వచ్చి కూర్చుంటే అన్ని జరిగిపోతాయి. అలాంటి సమయాన్ని, అలాంటి సందర్భాన్ని మన జీవితంలో మనకి క్రియేట్ చేసి ఈ గొప్ప భాగ్యాన్ని మన అందించారు మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. అందువల్ల నేను మౌనంలో కూడా మీనా మేడంకు, లక్ష్మీ మేడంకు రాసిచ్చాను. నేను ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, సినిమాకి ఫస్ట్ స్టాప్ అయిపోయింది. ఫస్ట్ స్టాప్ ఏంటి, ప్రపంచం అంతా తిరిగారు ప్రేమ మాస్టర్లు. ఇది సెకండ్ టాప్. ఇక్కడ ప్రపంచం అంతా తిరగాల్సిన అవసరం లేదు, మనం ఒక చోట కూర్చుంటే ప్రపంచమే అక్కడికి వస్తుంది, ప్రపంచమే మన దగ్గరికి వస్తుంది. ఇది సెకండ్ టాప్ నడుస్తుంది ఇప్పుడు. కాబట్టి మన కర్తవ్యం కూర్చోవడమే, మన బాధ్యత కూర్చోవడమే, మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ధ్యానం చేయడమే మన ఇప్పుడు తక్షణ కర్తవ్యం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, దానికి చక్కటి అనుకూలమైన ప్రదేశము, ప్రపంచానికి మౌనంతోనే ఆధ్యాత్మికత అందించిన ఆ రమణ మహర్షి నడియాడిన ప్రదేశము, హిమాలయాస్ కంటే కూడా ఈ భూమి మీద ముందు క్రియేట్ చేయబడిన ఆ యొక్క అరుణగిరి ఆరాలో మనము ఉంటూ ఈ ధ్యానాన్ని ప్రపంచవ్యాప్తం చేయాలనే సంకల్పించుకోవడం అనేది అది మన అందరి మహత్ భాగ్యము. కాబట్టి మనం అందరం కూడా అరుణాచలంలో కూర్చుందాం అంతే. ఓకే ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.